విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. విశిష్ట దర్శకత్వంలో 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా యువి క్రియేషన్స్ మూవీ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మే 9వ తేదీన విడుదలవుతున్న ఈ చిత్ర తేదీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఇదే తేదీన విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాయి. దీంతో ఆ తేదీన మూవీ రిలీజ్ అయితే హిట్ కొట్టినట్టే అనేది ఓ సెంటిమెంట్ గా మారింది. చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమించుకుందాన్రా, నాగార్జున నటించిన సంతోషంతో పాటు అగ్ర హీరోలు నటించిన ఎన్నో సినిమాలు మే 9న విడుదలై వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో చిరంజీవి విశ్వంభర కూడా ఇదే తేదీన విడుదలవుతుంది కాబట్టి భారీ విజయం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు వశిష్ఠ ఒక ఆసక్తికర అప్డేట్ పంచుకున్నారు. ఈ సినిమా మ్యూజిక్ పనులు కీరవాణి పర్యవేక్షణలో జరుగుతున్నట్లుగా తెలిపారు. మరి ఈ సందర్భంగా చిరంజీవి, కీరవాణి, చంద్రబోస్ దిగిన ఫోటోను కూడా వారు పంచుకున్నారు. అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు సంగీత దర్శకులు కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆడియన్స్ ఈ పాటలు తెరపై చూసి విని ఎంతో ఆనందిస్తారని ఆయన వెల్లడించారు. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోను మెగా అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకతల గురించి చూస్తే భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని చాలా రోజులుగా చిత్ర బృందం చెబుతోంది. థియేటర్స్ లో కూర్చున్న ప్రేక్షకుడికి మరింత థ్రిల్ పంచుతుందట. అందుకోసం 13 భారీ సెట్లతో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. మొత్తంగా చిరంజీవి కెరీర్లోనే కాదు, ఇంతకు ముందెన్నడూ కూడా చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపిస్తారు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి సోఫియో ఫ్యాంటసీ మూవీ కావడంతో విజువల్స్ ఎఫెక్ట్స్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ ను శ్రీకాంత్ ఒద్దెలాకు అప్పచెప్పారు. ఇది కూడా ఒక మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఇక దీని తర్వాత చిరంజీవి తనకి అచ్చు వచ్చిన కామెడీ జానర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో కామెడీని పండించనున్నారు. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథ చర్చలు ఇటీవలే పూర్తయ్యాయని, చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్నమాట.